హాయ్ అండి ఈరోజు వీడియోలో చీరకు పాల్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తానండి. మనకి చీరకి పాల్స్ వేసినప్పుడు ఉగ్గులు కానీ ముడతలు కానీ రాకుండా ఎలా స్టిచ్చింగ్ చేయాలో చెప్తాను. అలాగే మనకు అసలు ఉగ్గులు ఎందుకు వస్తాయంటే మనకి చీర అంచు ఉంటుంది కదా, అంచుకి కింద వైపున కొంచెం తిక్కుగా ఉంటుంది, పైన వైపున పలచగా ఉంటుందండి. ఈ తిక్కుగా ఉన్నది మనకి సాగదు, కానీ పైన వైపు ఉన్నదైతే క్లాత్ సాగిద్ది. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ వల్ల మనకి ఉగ్గులు ముడతలు వచ్చినట్టుగా వస్తుంది. మనకు ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఎలా స్టిచ్చింగ్ చేయాలంటే మనకి పాల్స్ది చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలండి. చూసారు కదా, నేను ఆల్రెడీ ప్లేట్స్ పెట్టి స్టిచ్చింగ్ చేశానండి. అది మీకు ఏ విధంగా పెట్టి స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఈ విధంగా మనము పాల్స్ తీసుకున్నప్పుడు పాల్స్ని నీటిలో పెట్టి ఆరవేసుకోవాలి. ఇస్త్రీ చేసుకున్నా పర్లేదు, నీట్గా మడపెట్టి పెట్టుకున్నా సరే సరిపోతుంది. తర్వాత చీర కట్సింగ్ అయితే తీసుకోవాలండి. కట్సింగ్ తీసుకుని మనకి కట్సింగ్లో అంచునైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంచునైతే మనము డబుల్ బోలింగ్ మీద ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఇది వచ్చేసి 1/2 ఇంచు మడత వచ్చే విధంగా చూసుకుంటే నీట్గా ఆంతుందండి. మనకి కట్సింగ్లు ఎక్కువగా క్రాసులు వస్తూ ఉంటాయి. క్రాసులు కట్ చేసుకుని ఈ విధంగా మీరు అంచు కుట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత కట్సింగ్లో మనము 9 ఇంచెస్ వదిలేసి, అంటే 9 ఇంచెస్ గ్యాప్ వదిలేసి తర్వాత మనము పాల్స్ స్టిచ్చింగ్ వేయాలండి. చూసారు కదా, 9 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి పాల్స్ని స్టిచ్చింగ్ చేస్తానండి. మనం పాల్స్ని ఒకవైపు కుట్టు ఉంటుంది, ఒకవైపు ప్లెయిన్గా ఉంటుంది. కొన్ని పాల్స్లకి కుట్టుకున్న వైపునే చీర వైపు కింద వైపు పెట్టి జాయింట్ చేయాలండి. అలాగే మనకి పాల్స్ని 4 మడతలుగా పెట్టుకున్నాక 4 మడతలు వచ్చాయి కదా, మడత వచ్చిన చోట ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర మనము చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, మొత్తం పాల్స్ అంతా కలిపి 3 మార్కింగ్స్ అయితే వస్తాయండి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే. అలాగే మనకి కుట్టు ఉన్న ఏబ్ నుంచి ఈ కింద వైపుని 1/2 ఇంచు మడత పెట్టాను. మడత పెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు మీరు మనకి పాల్స్ ఉన్న కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు మీద కుట్టు పడే విధంగా వేసుకుంటే ఫినిషింగ్ అయితే బాగుంటుందండి. అలాగే చీరని మనం గట్టిగా లాగిపెట్టి పట్టుకోవాలండి. పాల్స్ని లూజ్గా పెట్టుకున్నా పర్వాలేదు, చీరని లాగిపెట్టి పట్టుకోవాలి. అలాగే మీ కుట్టు కూడా ఒకే లెంత్ మీద చివరి వైకల్లా వేయండి. మరి లోపలికి వేసేయకుండా చివరికల్లా వేయాలి. చీరని ఎప్పుడు కూడా కింద వైపు చీరని లాగిపెట్టి పట్టుకుని స్టిచ్చింగ్ వేయాలండి. అలాగే మనం పెట్టుకున్న మార్కింగు వచ్చింది చూడండి. ఇప్పుడు ఫాల్స్కి ఈ మార్కింగ్ వచ్చిన చోట చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలండి. చూసారు కదా, చాలా చిన్నది పెట్టుకోవాలండి. మనకి సిల్క్ చీరలు బాగా మెత్తని క్లాత్లు అయితే కొంచెం పెద్ద ప్లేట్స్ దగ్గరగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి నేను చిన్నగా పెట్టానండి. కాటన్ చీరకి అయితే ఈ ప్లేట్స్ పెట్టవలసిన పని ఉండదు. చూసారు కదా, చాలా చిన్నది పెట్టాను. ఈ విధంగా పెట్టాలండి. సిల్క్ చీరలకైతే కొంచెం 1/2 ఇంచు మడత వచ్చేలా పెట్టుకోవచ్చు. దీనికైతే 1/2 ఇంచులో సగం పెట్టాలన్నమాట, బాగా చిన్నది పెట్టాలి. అలాగే మనం చీరను కూడా సరి చేసుకుంటూ ఉండాలి. మీకు చీర జారిపోతున్నట్టు కనిపిస్తే నేనైతే కత్తిరి పెట్టాను. మీరు ఇంకేదైనా బరువు పెట్టుకోండి, మనకి సారీ జారిపోకుండా ఉంటుంది. అలాగే మనము పాల్స్ కుట్టేటప్పుడు సారీ వెనక జరుగుతుంది కదా, మనం కూడా మిగతా సారీని వెనక్కి తోసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. మనకి మరొక మార్కింగ్ వచ్చిందండి. ఆ మార్కింగ్ దగ్గర మళ్ళీ చిన్న ప్లేట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా చిన్నది పెడుతున్నాను. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి చిన్నది పెడుతున్నానండి. సిల్క్ శారీ బాగా జార్జెట్ టైప్లో మెత్తగా ఉండే క్లాత్లు అయితే నేను ఇంకా పెద్ద ప్లేట్ అయితే పెడతానండి. అలాగే మనం ఎప్పుడు కూడా శారీని కూడా ఈ విధంగా జరుపుకుంటూ కత్తిరి పెట్టుకున్నాను నేను. మీరు బరువు ఏదైనా పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నారు కదా, ఈ చివరి వైపు కూడా 1/2 ఇంచు లోపలికి క్లాత్ని మడత పెట్టేయాలి. తర్వాత మనము చూసారు కదా, మార్కింగ్ వచ్చిన చోట చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్నామండి. మళ్ళీ మనం ఎక్కడ కుట్టు స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేయాలి. తర్వాత ఈ చివరి వైపున మొత్తం పాల్స్ అంతా ఈ విధంగా మడత పెట్టేసి కుట్టుని వేసుకోవాలి. కుట్టి వేసేటప్పుడు కొంచెం ఇక్కడ లోడింగ్ చేసుకోండి, పాల్స్ ఊడిపోకుండా ఉంటుంది. చూసారు కదా, 2 టైమ్స్ కుట్టుబడేలాగా నేను లోడింగ్ చేసుకుని ఈ విధంగా కుట్టాను. అలాగే మనము పాదాన్ని తేల్చి ఈ విధంగా సారీని జరుపుకోవాలండి. సూది దిగి ఉండగానే పాదాన్ని తేల్చి జరుపుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలాగే మనకి పై వైపున అయితే ప్లేట్స్ ఏం పెట్టుకోక్కర్లేదు, కానీ ఈ విధంగా సారీని పాల్స్ని సదురుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ వేసుకున్నారంటే మీకు పాల్స్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది.
కొన్ని శారీస్కి లేస్ ఉంటుందండి, అంటే లేస్ టైప్ అంచు ఉంటుంది కదా, ఆ అంచు స్టార్టింగ్ దగ్గరే మీరు కొంచెం ప్లేట్స్ పెట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచు మడత వచ్చే విధంగా ప్లేట్స్ పెట్టుకోవాలి. సాగి క్లాత్లకి అయితే 1/4 ఇంచు మడత వచ్చేలా పెట్టుకోవాలండి. కాటన్ శారీకి అయితే అక్కర్లేదు, ఇది ఫ్యాన్సీ కాబట్టి చిన్న మడతతో ప్లేట్స్ పెట్టుకున్నానండి. అలాగే బాగా సిల్క్ చీరలకి సాగి క్లాత్లకి అయితే మనకి పాల్స్ మొత్తం కలిపి నేను 3 ప్లేట్స్ మాత్రమే పెట్టాను. మీరైతే పాల్స్ మొత్తం కలిపి ఒక 5-6 దాకా కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి. మనకైతే ఈ ప్లేట్స్ వల్ల ఏమీ నష్టం ఉండదు, క్రాస్ తిరగకుండా ఉంటుందండి. పాల్స్ చూసారా మనకి ఎంత అంటుకున్నట్టుకు వచ్చిందో, చాలా నీట్గా అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది.